హాయ్ వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. ఈ వారం రిలీజ్ అయిన మూవీస్ గురించి వాటి రివ్యూస్ గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకోబోయే ముందు మీరు మా క్రంచ్ ఎంటర్టైన్మెంట్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఫస్ట్ మూవీ అంటే ఈరోజు రిలీజ్ అయిన గాంధీవధారి అర్జున గురించి మాట్లాడదాం. ప్రవీణ్ సత్తారు, ఈయన పేరు వింటే మనకి ఒక డిఫరెంట్ జానర్స్ ట్రై చేసిన డైరెక్టర్ గుర్తొస్తారు. గుంటూరు టాకీస్ చేశారు, గరుడవేగ చేశారు, అలా డిఫరెంట్గా ఒక నేషనల్ అవార్డు విన్నర్ కూడా అయినా. సో నాకు ప్రవీణ్ సత్తార్ గారి ట్రైలర్ చూడగానే వరుణ్ తేజ్ తోటి 'గాంధీవధారి అర్జున'. సో ఒక డిఫరెంట్ ఒక స్పై మూవీ చూడబోతున్నాము. అంటే 'గరుడ వేగ' లాగానే ఇది కూడా చాలా బాగుంటుంది అనిపించింది. బట్ టు బీ ఫ్రాంక్, నన్ను అయితే చాలా డిసప్పాయింట్ చేసింది మూవీ. బికాజ్ కొంచెం స్లో నేరేషన్, అలాగే ఓల్డ్ సబ్జెక్టు, దానిలో కొత్తదనం ఏం లేదు. అలాగే ఎడిటింగ్ కూడా నాకు అంతగా కనెక్టివిటీ ఏమీ లేదు అని అనిపించింది మూవీ చూస్తే. ప్రవీణ్ సత్తార్ గారు ఎంచుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది కాదేమో అని కూడా అనిపించింది. టెక్నికల్ వాల్యూస్ పరంగా అంటే ఫోటోగ్రఫీ పరంగా ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అలా అవి బాగానే ఉన్నాయి. బట్ స్లో నేరేషన్, స్క్రీన్ ప్లేలో కొత్త పాయింట్ లేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. అయితే చాలామంది ప్రేక్షకులు మాత్రం ఫస్ట్ హాఫ్ కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు మూవీని. ఫస్ట్ హాఫ్ ఓకే, బట్ సెకండ్ హాఫ్ నుండి వచ్చేసరికి అన్ని ప్రిడిక్టబుల్గానే ఉన్నాయి. సినిమా అంటే ఈ వీక్ లోపల మిగతా సినిమాలతోటి పోటీ పడేంతగా అయితే ఈ సినిమాలో లేదనే చెప్పొచ్చు. ఓకే, ఇక నిన్న రిలీజ్ అయిన మూవీ దుల్కర్ సల్మాన్స్ 'కింగ్ ఆఫ్ కోతా'. ఈ పేరులోనే కొంచెం వైబ్రేటింగ్గా, కొంచెం కొత్తగా, డిఫరెంట్గా అనిపిస్తుంది చూడగానే. 'కింగ్ ఆఫ్ కోతా' ఏంటని మలయాళంలో కోతా అంటే ఊరు అని అర్థం అంట. అంటే 'కింగ్ ఆఫ్ కోతా', ఆ ఊరికి ఇతను మకుటం లేని మహారాజు అనేది డైరెక్టర్ పర్సెప్షన్ ఈ సినిమాలో. సో ఇక ఆబ్వియస్లీ తన పేరు కూడా రాజు, దుల్కర్ సల్మాన్ పేరు. ఈ సినిమా రివ్యూలోకి వెళ్ళే ముందు అభిలాష్ జోషి, అతను కొత్త డైరెక్టర్, డెబ్యూ డైరెక్టరు. ఈ ఈ మధ్య కాలంలో నేను ఇంకో వీడియో కూడా చేసి పెడతాను, అది కూడా చూడండి. డైరెక్టర్స్ స్పెషల్ మూవీస్ చాలా వస్తున్నాయి. అలాగే తమిళ్ అండ్ తెలుగు లోపల ముఖ్యంగా కొత్త డైరెక్టర్స్, కొత్త ఒరవడి అనేది వస్తుంది. సో అభిలాష్ జోషి కూడా తను కూడా సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. అంతకుముందు మనం 'జైలర్' గురించి మాట్లాడుకున్నాం. రజనీకాంత్ నెల్సన్ కూడా, తను కూడా ఎంత బాగా నరేట్ చేశాడు సూపర్ స్టార్‌ని. ఈ సినిమాలో కూడా దుల్కర్ సల్మాన్‌ని హ్యాండిల్ చేసిన తీరు అభిలాష్ జోషి డైరెక్టర్‌గా తను సక్సెస్ అయ్యాడు. డెఫినెట్‌గా 'కేజీఎఫ్' లాంటి జానర్స్ చూసిన వాళ్ళకి, ఒక యాక్షన్ ఓరియెంటెడ్, ఒక మాఫియా బ్యాక్‌గ్రౌండ్స్‌లో ఉన్న సినిమాలు మనం గతంలో చాలా చూసుంటాం. అలాంటి వాళ్ళకి మాత్రం ఈ సినిమా డెఫినెట్‌గా నచ్చుతుంది. దీనిలో కొంచెం పాత కథలాగానే అనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే కొంచెం కొత్తగా ఇచ్చారు. అలాగే హీరో, హీరోయిన్స్ మధ్యలో ఉండే లవ్ స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్‌గా టచ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇక చిన్న లైన్ తీసుకున్నాడు డైరెక్టర్ అభిలాష్ జోషి. అదేంటంటే, ఒక ఊళ్ళో వాళ్ళ ఫాదర్ లాగానే తను కూడా రౌడీ దుల్కర్ సల్మాన్ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల తను వేరే ఊరికి షిఫ్ట్ అయిపోవాల్సొస్తుంది. ఆ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ ఆ ఊరికి అతన్ని తీసుకొస్తే ఎందుకు తీసుకొచ్చాడు అనేది ఇందులో చిన్న సస్పెన్స్ అనమాట. మీరు మూవీ చూస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో సెకండ్ హాఫ్ ఏమాత్రం ల్యాగ్ లేకుండా చాలా అద్భుతంగా నడిపించిన తీరు చాలా బాగా ఆకట్టుకుంది. సో 'కింగ్ ఆఫ్ కోతా' ఈసారి మన ఈ వారం రేస్‌లో ఉన్నట్టే. అండ్ పీపుల్ ఆర్ ఎంజాయింగ్ 'కింగ్ ఆఫ్ కోతా' ఆల్సో. సో డెఫినెట్‌లీ ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయని అనుకుంటున్నా. ఇక థర్డ్ మూవీ 'బెదురు లంక' 2012. సో ఈ మూవీలో ఉన్న టైటిల్ కూడా చాలా డిఫరెంట్‌గా నరేట్ చేశారు. 'బెదురు లంక' ఏంటి అసలు 2012లో ఏం జరిగింది? ఓకే, మనం 2012లో యుగాంతం అయిపోతుంది, అంతమైపోతుంది, అందరూ చనిపోతారు అని అనుకున్నాం కదా! అంతకుముందు 'స్కైలాబ్' గుర్తొచ్చింది నాకు. 1970స్‌లో అనుకుంటా మేబీ. ఆ టైంలో 'స్కైలాబ్' పడుతుంది అని చెప్పి అందరూ భయభ్రాంతులకు లోనవ్వటం, అలాగే 'స్కైలాబ్' పడకుండా వేరే చోట పడడం. సో అలాంటి సిచ్యువేషన్ 2012లో అయిపోతుందనుకున్న హాలీవుడ్ మూవీస్ కూడా చాలా వచ్చాయి. అయితే ఇక డైరెక్టర్ చేసిందేంటంటే, అంతకుముందు అన్నీ మనం సీరియస్ మూవీస్ చూసాం, యుగాంతం అయితే ఎలా ఉంటుందనేది. కానీ చాలా తెలివిగా డైరెక్టర్ మాత్రం దీనిలో ఒక కామెడీ టచ్ ఇచ్చాడు. సో ఆ కామెడీ టచ్ తోటే, అంటే ముగ్గురు పెద్ద మనుషులు, అంటే హిందూ, ఆహ్, క్రిస్టియన్ అండ్ ముస్లిం మతాలను అడ్డుపెట్టుకొని వాళ్ళక్కడున్న జనాల్ని ఎలా మోసం చేయబోయారు, ఆ టైంలో హీరో అక్కడ ఏం చేశాడు అనే దాని మీద సబ్జెక్ట్ సీరియస్ సబ్జెక్టే, అందరూ భయపడుతూ ఉంటారు. బట్ దాన్ని కామెడీలో చూపించిన విధానం, అంటే ఒక ట్రీట్మెంట్ అంటాం గదా! ఆ ట్రీట్మెంట్ కామిక్ వేలో ఇవ్వడంలో బాగా సక్సెస్ అయ్యాడు. ఈ మొత్తం టోటల్ మూవీ మేకర్స్ అని చెప్పొచ్చు. సో
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రివ్యూస్. కార్తికేయ కూడా మంచి హిట్ దొరికినట్టే ఈ సినిమాతోటి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద రివ్యూస్ విచ్ హావ్ బీన్ రిలీజ్డ్ దిస్ వీక్. అండ్ లెట్ us డిస్కస్ అబౌట్ ద ఓటీటీస్. సో ఓటీటీలో 25వ తారీఖున రిలీజ్ అయింది అందరూ ఎదురు చూస్తున్న బేబీ మూవీ. సో ఈ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. ఆహాలో రిలీజ్ అయింది. ఆహాలో కూడా స్ట్రీమింగ్ అయిన కొద్ది గంటల్లోనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వ్యూస్ కూడా దక్కించుకోవడం అనేది విశేషంగా చెప్తున్నారు అంతా. సో ఇక ఈ బేబీ మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేం లేదు. కాన్సెప్ట్ అందరికీ తెలుసు, స్టోరీ ఏంటో తెలుసు, ఎవ్రీబడి నోస్ ఇట్. బట్ ద థింగ్ ఈజ్, ఇందులో ఒక 5 crores 6 crores తోటి స్టార్ట్ చేసిన మూవీ, మొత్తం ప్రొడక్షన్ అయిన మూవీ దాదాపు ఒక 100 crores కలెక్ట్ చేయటం, అలాగే ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎంత కలెక్ట్ చేస్తుంది, ఎంత క్రియేట్ చేస్తుంది సెన్సేషన్ అనేది తెలియదు. సో ఇక్కడ ఏంటంటే డెఫినెట్గా ఒక డిఫరెంట్ సబ్జెక్టు కొత్తగా చూపించగలిగి ఆడియన్ కనుక కనెక్ట్ చేసే ఎమోషన్ దానిలో ఉంటే డెఫినెట్గా ఓటీటీ అయినా బిగ్ స్క్రీన్ అయినా మూవీ చూస్తారు జనం అనే దానికి నిజంగా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపించింది నాకు బేబీ మూవీ చూస్తుంటే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్. అలాగే ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.